అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఐ లవ్ యూ రామ్ పార్ట్ 2. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ఆహా, ఓహో, ఏమి నా భాగ్యం. ఒరే రామ్గా, నువ్వు పెట్టి పుట్టావురా. లేకపోతే పెళ్ళం చేతితో మసాజ్. ఆహా, ఎంతమందికి వస్తుందా అదృష్టం అంటూ, ఆ బంగారం, ఇందాక హెడ్ మసాజ్ అన్నా కదా, దానితో పాటు బాడీ మసాజ్ కూడా పెట్టుకోవచ్చే నువ్వు అంటాడు నవ్వుతూ. ఇక అంతే, సమీరకి తిక్క కోపం వచ్చి, ఏరా నన్ను అన్ని మాటలు అంటావా అంటూ ఇష్టం వచ్చినట్టు వాయించేస్తూ ఉంటుంది. ఆమె కోపాన్ని నవ్వుతూ చూస్తూ, ఆమె చేతిలో ఇష్టంగా దెబ్బలు తింటూ సమీర నడుము చుట్టేశాడు రామ్. అప్పటి వరకు కొడుతున్న సమీర కొట్టడం ఆపి తన చేతులని అతని జుట్టులోకి పోనిచ్చి నవ్వుతూ అతన్ని చూస్తూ ఉంటుంది. రామ్ కళ్ళు మూసుకొని పడుకుంటాడు ఆమె ఒడిలోని. కొంతసేపటికి, రా ఇంకలే అంటుంది సమీర తన ఒళ్ళో ఉన్న రామ్ని లేపుతూ. 5 minutes రా ప్లీజ్ అంటూ ఆమె బొజ్జలో మొహం పెట్టుకొని దాచుకుంటాడు. నన్ను నిద్ర లేపి నువ్వు నిద్రపోతావా? అస్సలు కుదరదు, లే అంటూ లేపుతుంది. షూ ప్లీజ్ మా, నాకిలా నీ ఒడిలో పడుకుంటే చాలా బాగా నిద్రొస్తుంది. అచ్చం మా అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు పట్టనట్టుగా అంటూ సమీర నడుముని ఇంకాస్త చుట్టేసి బొజ్జుంటాడు. సమీర నవ్వుతూ, మాయ చేస్తావు కన్నా నువ్వు అంటూ రామ్ తల మీద ముద్దు పెట్టుకొని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది. అలా గడిచిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోతున్న సమీరని చూసి నెమ్మదిగా కిందకి జరిగి ఆమె ఎదపై తల పెట్టుకుని పడుకుంటాడు. సమీర నిద్రలోనే రామ్ చుట్టూ చేతులు అతన్ని జోకొడుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఆమె స్పర్శని ఫీల్ అవుతూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. టైం 9 అవుతుండగా సమీరకి మెలకువ వస్తుంది. లెగుద్దాం అనుకుంటుండగా తన మీద ఏదో బరువున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఏంటా అని చూసిన తనకి తన హృదయం మీద తలపెట్టుకొని మొహం ముడుచుకొని చిన్నగా నోరు తెరుచుకొని ముద్దుగా నిద్రపోతున్న రామ్ని చూడగానే ముందు పెదవులపై చిరునవ్వు, ఆ వెంటనే కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తాయి. నెమ్మదిగా చేతిని రామ్కి దగ్గరగా తీసేస్తూ అతని తలని సవరిస్తూ, ఎన్ని రోజులైంది కన్నా నువ్వు నాకింత దగ్గరగా ఉండి అనుకుంటూ రామ్ నుదుటిని ముద్దు పెడుతుంది ప్రేమగా. ఆదమర్చి నిద్రపోతున్న అతన్ని చూస్తూ గడిచిన రోజులని గుర్తుకు తెచ్చుకుంది. రామ్ 5 ఏళ్ల క్రితం తనకి పరిచయమయ్యాడు. ఆ క్షణం తను ఎంతమాత్రం ఊహించలేదు అతనే తన సర్వస్వం అవుతాడని. అపరిచితుల్లా మొదలైన వీరి పరిచయం స్నేహమనే చిగురు తొడిగి ప్రేమనే మొగ్గగా రూపొంది పరిమళాలు చిందించే పువ్వులా విరబూసింది. ఆ ప్రేమను ముందడుగు వేయించి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు రామ్ సమీర. ఎన్నో ఊసులు, మరెన్నో ఆశలు, అలకలు, బుజ్జగింపులు, సంతోషాలు. ఎంతో సంతోషంగా ఉండేది వారి జీవితం. పెళ్లి జరిగిన దగ్గర నుండి రామ్ ఎప్పుడూ తనని ఏడవనివ్వలేదు. తనని కంటికి రెప్పలా కాచుకునేవాడు. రామ్ తన లైఫ్లోకి వచ్చాక ప్రతి విషయంలో తనకి తోడుగా నీడగా ఉండేవాడు. తను బాధపడితే అతను ఏడ్చేవాడు, తను నవ్వితే అతను సంతోషపడేవాడు. తన కోసమైనా ఏమైనా చేసేవాడు. ఎంత కష్టమైనా ఇష్టంగా తన కోసం భరించేవాడు. రామ్ ఉంటే చాలు, ఇంకేం వద్దు అనేంతగా తనని చూసుకునేవాడు. పెళ్లి తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా మారుతుంది అంటారు. అలాగే తన జీవితము మారింది. తన జీవితంలోకి వసంతంలా వచ్చాడు రామ్. పెళ్లి తర్వాత తనకి తల్లి, తండ్రి, గురువు, మార్గదర్శి, స్నేహితుడు, ప్రేమికుడు, అన్నీ తనే రామ్. అతని ప్రేమలో రోజులు, నిమిషాలు, గంటలు, నెలలు, సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోయాయి. పెళ్ళైన 2 ఏళ్ల వరకు ఎంతో ఆనందంగా సాగిన వారి జీవితం అనుకోని అతిథి రాకతో మలుపు తిరిగింది. ఆ అతిథి వెళ్తూ వెళ్తూ వారి సంతోషాలని తమతోనే తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నవ్వులకు నిలయమైన వారి జీవితం కన్నీళ్లకు కొలువుగా మారిపోయింది. అప్పుడు కూడా రామ్ తన చెయ్యి విడవలేదు. తనకెంతో కేర్ చేసేవాడు, సపోర్ట్ చేసేవాడు, మోటివేట్ చేసేవాడు. తన బాధలను మరిపించి తన వెన్నంటే ఉంటూ తను అనుకున్నది సాధించేందుకు ఎంతో సహాయం చేసేవాడు. అలాంటి రామ్ గత కొన్ని నెలలుగా
తనతో సడన్గా రామ్ ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంది. అది ఎందుకో ఏమిటో మొదట అర్థం కాకపోయినా మెల్లిమెల్లిగా అర్థమై సాగింది సమీరకు. తాను త్వరపడకపోతే వారి మధ్య దూరం పెరిగి పెద్దదవుతుందని అర్థమైన సమీర మరలా తన మునుపటి రామ్ని చూడాలని తన ప్రయత్నం మొదలుపెట్టింది. అలా గతించిన కాలం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. సమీర చాలాసేపు ఆ తర్వాత తేరుకొని రామ్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తుంది. ఆమె అటు వెళ్ళగానే రామ్ కళ్ళు తెరుస్తాడు. నెమ్మదిగా లేచెల్లి బాల్కనీలో కూర్చుంటాడు. సమీర ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటుంది అతనికి తెలుసు. అతను కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో సమీర స్నానం చేసి రావడంతో అతను కూడా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి హోటల్ కిందున్న రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి బయటకు వస్తారు. అంతలో సారథి కూడా రావడంతో కారులో ఢిల్లీ చుట్టేందుకు సిద్ధమై చతుర్చక్ర రథంలో కూర్చుండగా కార్ని ముందుకు ఉరికించాడు సారథి. కారులో ఆ మూలకు ఒకరు ఈ మూలకు ఒకరు కూర్చొని విండోకి చూపుని అంకితం చేసేసిన ఇద్దరిని చూసి నిట్టూరుస్తాడు సారథి. తమకు సుపరిచితమైన వీధుల్లో కారు ప్రయాణిస్తుండగా చుట్టూ ఉన్న పరిసరాలు తమకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపిస్తూ ఉంటే కారు అద్దంలో నుండి బయటకు చూస్తున్న వాళ్ళకి లీలగా కంఠశబ్దం వినిపించడంతో అటువైపుగా చూసిన ఇద్దరికీ బాబా గుడి కనిపిస్తుంది. కారులో ముందుకు వెళ్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్న గుడిని చూస్తూ వాళ్ళ ఆలోచనలు కూడా వెనక్కి మల్లుతాయి. ఉద్యోగం వచ్చిన ఆనందంలో మొహం వెలిగిపోతుండగా ఇంటికి ఫోన్ చేసి సంతోషంగా వాళ్ళతో విషయం చెప్పి అమ్మా నాన్నలతో కొంతసేపు ఫోన్ మాట్లాడి పెట్టేశాక తను ఉంటున్న హాస్టల్కి వెళ్ళి తలస్నానం చేసి హాఫ్ శారీలో రెడీ అయ్యి బయటకు వస్తుంది సమీర. అప్పటికే టైం సాయంత్రం 6 అవుతుండగా స్వీట్ షాప్కి వెళ్ళి కోవా అదే దూద్ పేడ తీసుకొని అటు నుంచి అటు సాయిబాబా గుడికి వెళ్తుంది. ఆ రోజు గురువారం కావడంతో భక్తులతో మందిరమంతా కలకలలాడుతూ ఉంది. దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆలయాన్ని చూస్తూ మనసు ప్రశాంతంగా మారుతుంటే చిరునవ్వుతో దర్శనం కోసం క్యూలో నిలబడుతుంది. అప్పుడే తన వెనక ఎవరో వచ్చి నిలబడతారు. అతను భక్తిగా బాబాని చూస్తూ ఈరోజు తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని, బాబా ఇప్పటివరకు నేను అడిగిన కోరికలన్నీ నెరవేర్చావు, కానీ ఈరోజు మా ఆఫీస్లో ఒక అమ్మాయిని చూశాను. పేరు సమీర. నీకన్నీ తెలుసనుకో, కానీ అలవాటుగా చెప్తున్నాను, ఓపిక విను బాబా అంటూ తనని చూడగానే నా కోసమే పుట్టిందేమో అనిపించింది. అదేంటో ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది, కానీ తను ఇలా కనిపించి అలా మాయమైంది అని బాధగా మొహం పెట్టి తను ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో ఏమో ఏమీ తెలియదు. తన గురించి ఏం చేయాలో ఎక్కడ తనని వెతకాలో తెలియడం లేదు. నువ్వు కొంచెం కనికరించి తను కనిపించేలా చేశావనుకో గుండు కొట్టించుకుంటాను అని మళ్ళీ వెంటనే అమ్మ వద్దులే, గుండులో నా మొహం బాగోకపోతే తనకి నేను నచ్చకపోతే అంతా రిస్క్ ఎందుకులే బాబా, ఏం చేద్దాం అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా తన ఎదురుగా ఉన్న అమ్మాయి చేతిలో ఉన్న స్వీట్ కవర్ చూసి, ఆహా 5 కిలోస్ కోవా ఇస్తాను బాబా, ప్లీజ్ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి బాబా అనుకొని క్యూలో ముందుకు కదులుతూ బాబాని చూస్తూ ఉంటాడు రామ్. బాబా దర్శనం చేసుకుంటూ తన మనసు తోచిన మగువ దర్శనం కోసం ప్రార్థిస్తున్న అతనిపై హఠాత్తుగా ముందు నడుస్తున్న అమ్మాయి తూలిపడింది. తన సమీరను తలుస్తూ ఆమె కోసం బాబాని విన్నవించుకుంటున్న రామ్ పరస్త్రీ తగలడంతో చిరాగ్గా ఆమెను పక్కకి తప్పించాలని అనుకొని ఆమె వైపుకు చూసి ఫ్రీజ్ అయిపోతాడు. ఎవరి కోసమైతే ఇంతసేపు బాబాని వేడుకున్నాడో ఆమెనే తన చెంత చేరగా మనసంతా మాయ చేసినట్టుగా హాయిలో తేలుతుంటే కాళ్ళు నేలకి, కళ్ళు చేతులు ఆమెకి రాసిచ్చేశాడు రాంబాబు. ఇటు సమీర ముందుకు అడుగు వేస్తుంది. కాస్త ఎవరో తనని పట్టి లాగినట్టుగా వెనక్కి తూలి పడుతుంది. ఆ పడడం వెళ్ళి వెనక ఉన్న ఉక్కు మనిషి పైన ల్యాండ్ అవుతుంది. అది ఊహించని సమీర పడ్డాక తగిలి దెబ్బ కంటే కూడా
అందరూ తనని చూసి ఎక్కడ నవ్వుతారో అన్న ఆలోచనతో కళ్ళు తెరవకుండానే అలానే ఉండిపోతుంది. ఎంతకీ పడినట్టు తనకి దెబ్బ తగిలినట్టు తెలియకపోవడంతో, పైగా ఎవరి నవ్వులు వినిపించకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా 6 అడుగుల అందమైన ఆజానుభావుడు తనని ఒడిసి పట్టుకొని తన వైపే చూస్తూ ఉండగా, అతని కళ్ళలో కనిపిస్తున్న భావానికి మాయ చేసినట్టుగా అతని మెడ చుట్టూ ఆమె చేతులని లతలా పెనవేసి అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉండిపోతారు. చుట్టూ ఉన్న భక్తులు వాళ్ళని అలా చూసి అలా ఉండిపోతే, పక్కనే ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు మాత్రం వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల శబ్దానికి ఇద్దరూ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి దూరంగా జరిగి సరిగ్గా నిల్చున్నారు. సమీరని చూస్తున్న రామ్మోహం గుడిలోని దీపాలకి పోటీగా వెలిగిపోతుంటే, అంతవరకు తనని పట్టుకొని రామ్ స్పర్శ తనని విడిపోనంటూ తన చుట్టూ అల్లుకున్నట్టు అనిపిస్తుంటే తియ్యని మైకం కమ్మేసింది సమీరని. ఇద్దరూ నెమ్మదిగా క్యూలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. రామ్ చూపులు సమీరని వదులుకుంటే, సమీర రామ్ని చూడలేక తెలియని సిగ్గుతో రెప్పలు వాల్చేసి భారంగా అడుగులు వేస్తూ ఉంటుంది. రామ్ బాబాను చూస్తూ, నువ్వు సూపర్ బాబా, ఇలా అనుకున్నానో లేదో అలా నా సమీరని నాకు కనిపించేలా చేశావు. ఐ లవ్ యూ బాబా అంటూ సమీర కనిపించిన ఆనందంలో ఏదేదో అనుకుంటూ ఉంటాడు రామ్. క్యూ కదిలి ఇద్దరు మందిరంలోకి వెళ్ళి బాబాని దర్శనం చేసుకుంటారు. సమీర బాబాని చూస్తూ రామ్ వల్ల కలిగిన కంగారుని పక్కన పెట్టి తన కోరిక నెరవేర్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్తూ తను తెచ్చిన కోవాని బాబా పాదాల దగ్గర పెట్టి చేతులు జోడించి కళ్ళు మూసుకొని శ్రద్ధగా దండం పెట్టుకుంటుంది. రామ్ మాత్రం తన పక్కనే నిలబడ్డ సమీరని చూస్తూ, వచ్చేసారి మేమిద్దరం కలిసి వచ్చేలా చూడు బాబా అనుకుంటాడు. ఇద్దరు బాబా దర్శనం చేసుకుని బయటకు వస్తారు. సమీర అక్కడున్న కోవాని భక్తులకు పంచిపెడుతూ ఉంటే రామ్ దూరం నుండి ఆమెనే చూస్తూ ఉంటాడు. అంతలో రామ్ కాళ్ళని ఎవరో పట్టుకొని లాగినట్టు అనిపిస్తుంటే, చూసిన రామ్కి బోసినవ్వులు నవ్వుతున్న బుజ్జిబాబు కనిపిస్తాడు. కల్మషం లేని చిరునవ్వుని చూస్తూ వాడి చెంప తడుతూ ఏంటి అని అడగ్గా వాడు గంట చూపించి చేత్తో సైగ చేశాడు. రామ్ నవ్వుతూ వాడిని ఎత్తుకొని వాడి చేత్తో గంట కొట్టిస్తున్నాడు. వాడు 3 సార్లు కొట్టేశాక దించబోతుంటే వాడు రామ్ వైపు చూసి మూతి ముడిచేస్తాడు, ఇంకా కావాలి అన్నట్టు. దించేవాడల్లా వాడి మొహం నవ్వుతూ వాడిని అలాగే పట్టుకొని ఉంటాడు. ఆ బాబు చేత గంట కొట్టిస్తూ ఉండగా సమీర రామ్ దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకోండి అంటుంది. రామ్ ఆనందంగా సమీరను చూసి అయ్యో చేతులు ఖాళీ లేవండి అంటాడు మొహం చిన్నపోయి. సమీర ఏం మాట్లాడకుండా బాక్స్లో ఉన్న కోవా తీసి ముందు బాబు నోట్లో కోవా పెట్టి తర్వాత రామ్ నోట్లో కూడా పెట్టేసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జరిగింది కళ నిజమో అర్థం కాని సందేహంలో ఉన్న రామ్ బుడ్డోడి స్పర్శకి తేరుకొని వాడి వైపు చూసేసరికి వాడు తననే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సమీర తన నోట్లో ప్రసాదం పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఇదంతా నీ వల్లేరా బుడ్డోడా అంటూ వాడిని ముద్దు పెట్టుకొని కిందకి దించుతాడు. వాడు తన పని అయిపోయింది అన్నట్టు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ చుట్టూ చూసిన రామ్కి సమీర్ ఎక్కడా కనిపించకపోవడంతో తను వెళ్ళిపోయిందేమో అనుకుంటూ రామ్ కూడా గుడి నుండి బయటకు వచ్చేస్తాడు. సమీర రామ్ని తొలిసారి చూసిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటే రామ్ సమీర్ అని మళ్ళీసారి చూసిన గడియలను గుర్తు తెచ్చుకుంటూ ఆలోచనలో మునిగిపోగా సారథి కొట్టిన హార్న్ సౌండ్కి తేరుకుంటారిద్దరూ. మొదటి పరిచయపు మధురిమలు మనసుని మీటుతుంటే ఒకరి వైపు ఒకరు ప్రేమగా కొన్ని క్షణాలు చూస్తుంటారు. అంతలోనే మళ్ళీ మామూలవుతూ మొహాలు తిప్పేసుకుంటారు. అంతలో ట్రాఫిక్ క్లియర్ కావడంతో సారథి కార్ని రాజధాని నగర వీధుల్లో పరుగులు పెట్టిస్తాడు. మరల పరుగులు తీస్తున్న చక్రాల వేగంతో పోటీ పడుతూ వీళ్ళ ఆలోచనలు కూడా 3 రోజుల క్రితం జరిగిన విషయం చుట్టూ చెక్కలు కొడుతూ ఉంటాయి. సరిగ్గా 3 రోజుల క్రితం గురువారం సాయంకాలం 5:40. కానీ మార్చి 1 మాత్రం కాదు ఆ రోజు. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న రామ్ సమీరల దగ్గరికి ప్యూన్ వచ్చి
మేనేజర్ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆపోజిట్ క్యూబికల్స్లో కూర్చున్న ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్తారు. డోర్ నాక్ చేసి ఎక్స్క్యూజ్ మీ అనబోయి ఆస్ కౌశల్ అంటాడు రామ్ తనని తాను కరెక్ట్ చేసుకుంటూ. ఎస్ రామ్ కమిన్ అంటాడు కౌశల్. కౌశల్ రామ్ కంటే 3 ఏళ్ళు పెద్ద అయినా సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ అందరినీ పేరుతోనే పిలవడంతో కౌశల్ అని అంటాడు రామ్. అయోమయంగా చూస్తున్న ఇద్దరినీ చూసిన కౌశల్ నవ్వుతూ కూర్చోమని చెప్తాడు. ఇద్దరూ సెటిల్ అయ్యాక వర్క్ గురించి మొదలుపెట్టి నెమ్మదిగా విషయానికి వస్తాడు మేనేజర్ కౌశల్. కొంతసేపటికి అవి ఇవి మాట్లాడాక సైలెంట్ అయిపోతాడు కౌశల్. అతను ఏం మాట్లాడకపోయేసరికి మౌనంగా ఉంటారు రామ్ సమీరా. రామ్ సమీరా అని అతను పిలవడంతో గోళ్లు చూసుకుంటున్న సమీరా టేబుల్ మీద ఉన్న లాఫింగ్ బుద్ధాని గమనిస్తున్న రామ్ ఇద్దరూ అలర్ట్ అవుతారు. వాళ్ళిద్దరి అటెన్షన్ తనపై ఉండడం గమనించిన కౌశల్ కంగ్రాచ్యులేషన్స్ రామ్ అండ్ సమీరా అంటాడు నవ్వుతూ. అతను ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నాడు అర్థం కాక తెల్లమొహాలు వేసుకొని చూస్తారిద్దరు. కంగ్రాట్స్ ఎందుకు కౌశల్ అంటాడు రామ్ అయోమయంగా మొహం పెట్టి. మీరిద్దరూ కలిసి మొన్న చేసిన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది అందుకు అంటాడు కౌశల్ నవ్వుతూ. హే గుడ్ న్యూస్ కంగ్రాట్స్ వీ నీడ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ అంటాడు రామ్ ఆనందంగా. కంగ్రాట్స్ కౌశల్ దిస్ ఈస్ ఏ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ అంటుంది సమీర నవ్వుతూ. ఇద్దరు కూడా ఇది టీం విజయం అన్న ఉద్దేశంతో చెప్తారు. కౌశల్ వాళ్ళ మాటలకి నవ్వుతూ హే గాయ్స్ లిజన్, క్లయింట్ మీ వే ఆఫ్ వర్కింగ్ని మెచ్చి నీకు రామ్కి 10 days ఢిల్లీ హాలిడే ప్యాకేజ్ బుక్ చేశారు అంటాడు. తాము సరిగ్గా విన్నామో లేదో అనుకుంటూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరు. బట్ కౌశల్ స్పెషల్గా మాకు మాత్రమే ఎందుకు, టీమంతా కలిసి వర్క్ చేశాం కదా అంటాడు ముందుగా తేరుకున్న రామ్. నాది కూడా సేమ్ డౌట్ అన్నట్టు చూస్తుంది సమీరా. టీమంతా వర్క్ చేసింది కాదన్ను, బట్ లాస్ట్లో ఇష్యూ వస్తే సమీరా మీ టీం కాకపోయినా వచ్చి ఇష్యూ రీసాల్వ్ చేసింది. పైగా ప్రాజెక్ట్ చేజారిపోతున్న సమయంలో నువ్వు లో అవ్వకుండా మీ టీంని మోటివేట్ చేస్తూ వాళ్ళని వర్క్ చేసేలా చేసి ఇన్ టైంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం. ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా మీ కోఆపరేషన్ అన్ని క్లయింట్స్కి నచ్చి మీకు ఈ ఆఫర్ ఇచ్చాడు. పైగా వాళ్ళిద్దరూ తప్పకుండా వెళ్ళేలా చూడమని రిక్వెస్ట్ కూడా చేశాడు క్లయింట్ అన్నాడు కౌశల్ నవ్వుతూ. క్లయింట్కి తమ వర్క్ నచ్చడం ఆనందం కలిగించే విషయమే అయినా ఢిల్లీ వెళ్ళాలి, అది కూడా తామిద్దరమే అంటే ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు. హే ఏమైంది, ఎందుకలా ఆలోచిస్తున్నారు? అసలు ఈ విషయం చెప్తే ఎగిరికి అంతేస్తారని నేననుకుంటే మీరేంటి మొహం ఇలా పెట్టుకున్నారు అంటాడు కౌశల్ వాళ్ళని అదోలా చూస్తూ. అతని మాటలకి తేరుకొని ఏం లేదు అంటూ సర్దుకుంటారిద్దరు. సో మీకు ఓకే కదా అంటాడు కౌశల్ తన డ్రాలో ఉన్న టికెట్స్ టేబుల్ మీద పెడుతూ. బట్ కౌశల్ అంటూ ఏదో అనబోతున్న సమీర చేతిని పట్టుకొని ఆపేస్తాడు రామ్. సమీర వెంటనే రామ్ వైపు చూస్తుంది. రామ్ కౌశల్తో మాకు ఇష్టమే అని చెప్తాడు. గుడ్, అయితే ఇంకేం రెడీ అవ్వండి ఢిల్లీ వెళ్ళడం కోసం అంటాడు కౌశల్ నవ్వుతూ. ఓకే బట్ లీవ్స్ అంటాడు రామ్ సందేహంగా మొహం పెట్టి. రోజూ ఆఫీస్కి వచ్చే మీరు అనవసరమైనప్పుడు సెలవు పెట్టినా నో ప్రాబ్లం అంటాడు కౌశల్ టికెట్స్ వాళ్ళ చేతిలో పెడుతూ. ఇక చేసేది లేక ఇద్దరు ఆ టికెట్స్ తీసుకొని బయటకు వస్తారు. అప్పటికే ప్రాజెక్ట్ సక్సెస్ అయిన విషయం అందరికీ తెలియడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి పార్టీ అంటూ సరదాగా టైం స్పెండ్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన రామ్ సమీర సోఫాలో పడిపోయి కౌశల్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సడన్గా సమీర అని పిలుస్తాడు రామ్. హా రామ్ అంటుంది సమీర ఆనందం ఇంకా ఆశ్చర్యం కలగలిపి. ఢిల్లీ వెళ్ళడం నీకేం ప్రాబ్లం లేదు కదా అంటాడు ఆమెను చూడకుండా దిక్కులు చూస్తూ. కొంతసేపు మౌనం తర్వాత లేదు రామ్ అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది సమీర. వెళ్తున్న సమీరని చూస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు రామ్. ఆ నైట్ ఇద్దరి ఇళ్లలో విషయం చెప్పేసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పడంతో సాటర్డే మార్నింగ్ లగేజ్ ప్యాకింగ్ మొత్తం ఫినిష్ చేసేసి ఢిల్లీ ప్రయాణం అవుతారు సమీర రామ్. ఫ్లైట్లో ప్రయాణం కాబట్టి అదే రోజు ఢిల్లీ చేరుకున్నారు రామ్ సమీర.
ఢిల్లీలో వైపుగా పడిన వీరి అడుగులు తిరుగు ప్రయాణంలో కలిసి నడుస్తాయా? చూద్దాం మరి ఈ ప్రయాణం వారి జీవిత పయనాన్ని ఎటువైపు నడిపిస్తుందో. మరల పరిచయాలు మాధుర్యాలు కళ్ళ ముందు కదలగానే ఆలోచన వెల్లువల్లో కొట్టుకుపోయారిద్దరు. వారం రోజుల కాలం గడిచి సమీర రామ్ వర్క్ చేసే ఆఫీస్లో జాయిన్ అవుతుంది. అదృష్టవశాత్తు రామ్ లీడ్ చేసే టీంలోనే సమీరని వేస్తారు. విషయం తెలిసిన రామ్ ఆనందానికి హద్దే లేదు. మేనేజర్ రామ్ని క్యాబిన్కి పిలిచి సమీరని పరిచయం చేస్తాడు. పాలపిట్ట రంగు చుడిదార్ వేసుకొని లైట్ మేకప్తో సింపుల్ జ్యువెలరీతో మొదటిసారి చూసిన దానికంటే అందంగా ఉన్న సమీరని చూసి రామ్ మనసు వశం తప్పుతుంది. రెప్పవేయక ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. మేనేజర్ పిలుపుతో తేరుకొని హే దిస్ ఇస్ రామ్ అని సెకండ్ కోసం చెయ్యి ముందుకు చాచి తనని తాను పరిచయం చేసుకుంటాడు రామ్. హే సార్ ఐఎమ్ సమీరా అంటుంది చిరునవ్వుతో అతను చెయ్యందుకుంటూ. సార్ వద్దు కాల్ మీ రామ్ అంటాడు చిరునవ్వుతో. ఓకే రామ్ అంటుంది సమీరా. రామ్ మొదటిసారి ఆమె నోటి నుండి తన పేరు మృదుమధురంగా వినిపించడంతో మైమర్చిపోతాడు రామ్. ఆ ఫీల్ మనసులో పదిలపరుచుకుంటూ సమీరని తనకి టీంకి పరిచయం చేస్తాడు. సమీరతో తప్పించి మిగతా అందరితో రామ్ చాలా సీరియస్గా ఉంటాడు. టీం అందరికీ రామ్ అంటే టెర్రర్. సో అందరికీ సమీరకి హాయ్ చెప్పేసి రామ్ అప్పటికే సీరియస్గా చూస్తుండడంతో వర్క్లో బిజీ అవుతారు. సమీర వాళ్ళని విచిత్రంగా చూసి రామ్ వైపు చూసేసరికి తనని నవ్వుతూ చూస్తుంటాడు. తను కూడా చిన్న స్మైల్ ఇస్తుంది. సమీర కమ్ నీకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు రామ్. ఆ మాటకి టీం అంతా వినకూడనిదే విన్నట్టు షాక్ అవుతారు. అసలుకి రామ్ కొత్తగా వచ్చిన వాళ్ళెవరికీ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయడు. టీంలోకి కొత్తగా ఎవరొచ్చినా సౌమ్యనే వాళ్ళకి ట్రైన్ చేస్తుంది. కానీ ఈరోజు ఆమె లీవ్లో ఉంది. బహుశా అందుకేనేమో రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకొని వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సమీర నవ్వుతూ సరే అంటుంది. రామ్ కూడా కూల్గా సమీరకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో ఆమె అడిగే డౌట్స్కి విసుక్కోకుండా క్లారిఫై ఇస్తూ ఉంటాడు. రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే వింత అంటే అంత కూల్గా నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం మరో వింత అతని టీంకి. లేకపోతే ఒకసారి అలాగే తమ టీంలో డౌట్స్ వచ్చి రామ్ని అడిగింది. ఫస్ట్ బాగానే చెప్పాడు. తర్వాత తను అలానే డౌట్స్ అడుగుతూ ఉంటే సీరియస్గా అయిపోయాడు. అన్నీ నేనే చెప్పాలా? ఇక మీరేం నేర్చుకున్నారు అంటూ దెబ్బకి ఆ పిల్ల భయపడి జ్వరం తెచ్చుకుంది. అలాంటి రామ్ ఈరోజు ఇలా. అసలు రామ్ దరిదాపుల్లో ఉండగా సీనియర్స్లో వర్క్ చేసేవాళ్ళు కాస్త రామ్ ఇచ్చే షాక్కి బిగుసుకుపోయి వర్క్ చేయడం మర్చిపోతారు. ఒకవైపు సమీరకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మరోకంట వాళ్ళ టీం మెంబర్స్ని గమనిస్తూ ఉంటాడు రామ్. వాళ్ళు డీమోటివేట్ అవుతున్నారని అర్థమై చిన్నగా గొంతు సవరిస్తారు. అంతే, దెబ్బకు అందరూ సెట్ అయ్యి కీ ఇచ్చిన బొమ్మలా తల తిప్పకుండా లంచ్ టైం అయ్యే వరకు పనిచేస్తూనే ఉంటారు. అలా ఫస్ట్ డే రామ్కి ఎంతో ఆనందంగా గడిస్తే సమీరకి కూల్గా రామ్ టీంకి షాకింగ్గా గడిచింది. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన సౌమ్యకి జరిగింది చెప్తుంది. ఓ ఆత్రమాగని అక్కుపక్షి. జరిగింది తెలుసుకున్న సౌమ్య పచ్చిమిర్చి తిన్నట్టు చిందులు తొక్కుతూ సమీర గురించి ఆరా తీస్తుంది. ఆమె ఇంకా రాలేదని చెప్పడంతో అతి కష్టం మీద కోపాన్ని అదుపు చేసుకుంటూ సమీర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో రామ్ సమీర ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. రామ్ని సమీరతో చూసి మిగతా వాళ్ళకి డౌట్ స్టార్ట్ అయితే సౌమ్యకి ఉన్న ఓ మాదిరి సౌమ్యం కూడా స్వాహా కాగా బీపీ మీటర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపాలో తెలియక తన చేతిలో ఉన్న ఫోన్ మీద చూపిస్తుంది. పాపం ఐఫోన్ కింద పడి దాని ఐకి సొట్టపడుతుంది. ఆమె రియాక్షన్ చూసిన ఆ లేడీ ఫిట్టింగ్ మాస్టర్ కింద పడ్డ ఐఫోన్ వైపు జాలిగా చూస్తుంది. రామ్ దగ్గరికి వస్తుండడంతో ఎక్కడ లేని నవ్వుని పెదాల మీదకి తెస్తూ హే రామ్, నేను నిన్న రాలేదుగా, నన్ను మిస్ అయ్యావా అంటుంది వయ్యారాలిపోతూ. మొదటిసారి సౌమ్యని చూస్తున్న సమీరకి ఎందుకు ఆమె పద్ధతి నచ్చదు. కానీ తన మొహంలో ఆ ఫీలింగ్ కనిపించనివ్వదు. మిస్ అవ్వడానికి నువ్వేమైనా నా మిస్సెస్వా లేక గర్ల్ ఫ్రెండ్వా? కనీసం ఫ్రెండ్వి కూడా కాదు. వై విల్ ఐ మిస్ యూ అంటాడు సీరియస్గా రామ్. అది కాదు రామ్ అంటే ఏదో అనబోతున్న సౌమ్యని
మధ్యలోనే ఆపేస్తూ టైం ఎంతైంది, ఇంకెందుకు సిస్టమ్స్ లాగిన్ చేయలేదు అని గద్దిస్తాడు. రామ్ వాయిస్లో బేస్కి పాపతో పాటు మిగిలిన బ్యాచ్ కూడా సెట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తారు. సమీర కమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అంటూ ముందుకు నడుస్తున్న రామ్ వెనకే అతన్ని అనుసరిస్తున్న సమీరని చూస్తూ కోపం కంట్రోల్ కాకుంటే దాన్ని పైకి కనిపించనివ్వకుండా అనుస్తూ, ఎప్పుడూ కొత్త వాళ్ళకి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా రామ్, సో నేను తినని ట్రైన్ చేస్తా అంటుంది సౌమ్య పెదాలపైకి లేని నవ్వును తెస్తూ. అవసరం లేదు అంటాడు రామ్ తన సిస్టమ్ ఆన్ చేస్తూ. బట్ రామ్ అంటే ఏదో చెప్పబోతుండగా చెయ్యి చూపించి ముందు నువ్వు నిన్నటి పెండింగ్ వర్క్ ఫినిష్ చేయి, అలాగే నువ్వు హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్పుట్ సాయంత్రానికల్లా నాకు మెయిల్ చేయి అంటాడు. కానీ రామ్ దానికి ఇంకా టైం ఉంది అంటుంది సౌమ్య. టైం ఉంటే లేటుగా చేయాలని రూల్ ఉందా? లేదుగా, చెయ్యి అంటాడు సీరియస్గా. సరే అంటుంది సౌమ్య మాడిపోయిన ఫేస్తో. ఆమె మొహం చూసి మిగతా అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు, సమీరతో సహా. రామ్ నవ్వుతున్న అందరి వైపు కోపంగా చూసి సమీరని నవ్వుతూ చూస్తూ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళని చూస్తున్న సౌమ్యకి ఒళ్ళు మండిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆమె పక్కనున్న అమ్మాయికి ఆ వేడి సెగ తగిలి ఏసీ రూమ్లో కూడా చెమటలు పట్టాయి. పాప ఎంతలా ఉడికిపోతుందో. 2 గంటల పాటు సమీరకి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకు ఒక టాస్క్ ఇస్తాడు. సాయంత్రం లోపు ఫినిష్ చేసి చూపించమంటాడు రామ్. సమీర సరే అని చెప్పగా తను కూడా వర్క్ స్టార్ట్ చేస్తాడు. సమీర దించిన తల ఎత్తకుండా సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రామ్ వర్క్ చేస్తూనే సమీరని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. శ్రద్ధగా వర్క్ చేస్తున్న ఆమెని చూసి తల పంకిస్తాడు. కొద్దిసేపటికి రామ్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తుంటే అతని ముందు ఫైల్ పెడుతుంది సమీర. కళ్ళ ముందుకొచ్చిన ఫైల్ చూస్తూ అది తెచ్చింది ఎవరా అని చూసిన రామ్కి సమీర కనిపించడంతో ఏమైంది సమీర, ఏమైనా డౌటా అని అడుగుతాడు నార్మల్గా. ఒకవైపు వర్క్ చేస్తూనే వాళ్ళ కాన్వో వింటున్నారు అతని టీమ్మేట్స్. సౌమ్య అయితే తన చాటంతా చెవులు రిక్కించి మరీ వింటుంది. కాదు రామ్, ఫినిష్ టాస్క్ చేశాను, ఎంతవరకు కరెక్ట్గా చేశానో ఒకసారి చెక్ చేయి అంటుంది సమీర. వాట్, టాస్క్ ఫినిష్ అయిందా అని రామ్ ఆశ్చర్యపోతాడు. అతనితో పాటు అతని టీమ్మేట్స్ కూడా. ఎందుకంటే రామ్ ఇచ్చే టాస్క్ అలా ఉంటాయి మరి. చూడ్డానికే సింపుల్గా అనిపించినా సాల్వ్ చేసే కొద్దీ తెలుస్తుంది వాటి లోతెంతో. అలాంటిది ఇచ్చిన గంటకే టాస్క్ ఫినిష్ అయిపోయింది అంటున్న సమీరని చూసి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థం కాలేదు వాళ్ళకి. అందులో కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు అసూయ పడతారు. ఇంకొందరు ఆమె చేసిన వాటిలో తప్పులుంటే రామ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటూ మొహాల్లో వివిధ రకాల ఎక్స్ప్రెషన్ పలికించారు. రామ్ నెమ్మదిగా ఫైల్ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటాడు. సమీర టెన్షన్గా రామ్ని చూస్తూ చున్నీ అంచుని వేళ్లకి చుట్టేస్తూ ఉంటుంది. ఓరకంట ఆమె టెన్షన్ గమనిస్తున్న రామ్ పేదాలపై అందమైన నవ్వు చేరగా ఫైల్ మొత్తం స్టడీ చేసి ఫైల్ క్లోజ్ చేసి ఆమె వైపు చూస్తాడు రామ్. అతనేం మాట్లాడకపోవడంతో ఏం చెప్తాడా అని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. సౌమ్య అయితే రామ్ చేతిలో ఈరోజు సమీరకి తిట్లు తప్పవు అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది. ఆమె ఊహలకి భిన్నంగా వెల్డన్ సమీరా అంటూ రామ్ ఆమె భుజం తడతాడు. రామ్ మెచ్చుకోవడంతో సమీర అందంగా నవ్వుతుంది. ఆమె నవ్వు చూసి సౌమ్య ఒళ్ళు మండితే మిగతా అందరూ షాక్ అవుతారు. ఫస్ట్ డేని ఇంత ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసి రామ్ మెప్పు పొందింది అనుకుంటూ ఉంటారు. సౌమ్య మాత్రం రామ్ సమీరని మెచ్చుకోవడం జీర్ణించుకోలేక యాసిడిటీ తెచ్చుకుంటుంది. అక్కడ నుండి రామ్ సమీర మధ్య మంచి రాపో కుదురుతుంది. అది కాస్త మంచి స్నేహంగా మారుతుంది. సమీర కూడా తన పనితనంతో మంచి పేరు తెచ్చుకుంటుంది. అది చూసి రామ్ సమీరను మెచ్చుకుంటే సౌమ్య మాత్రం గింజుకుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.